మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇది రీడింగ్ వీడియో. నేను చెప్పినటువంటి పదాలను, వాక్యాలను నాతో పాటు పలకండి. ఓకే, చూడండి. పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. మరి ఈ ప్రముఖ వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బడి కార్యక్రమాలు ప్రార్థనతో ప్రారంభమవుతాయి. ప్రార్థనలో వందే మాతరం, మన రాష్ట్ర గీతం, మన జాతీయ గీతం జనగణమన పాడుతాం. ప్రతిజ్ఞ చేస్తాం. ప్రతిజ్ఞ రాసింది ఎవరో తెలుసా? పైడిమర్రి వెంకట సుబ్బారావు. మిత్రులారా, నాతో పాటు మీరు అనండి. ఈయన నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో 1916 జూన్ 10న పుట్టాడు. మిత్రులారా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మిత్రులారా. రాంబాయమ్మ, రామయ్య ఈయన అమ్మా నాయనలు. చిన్నప్పటి నుండి దేశభక్తి ఎక్కువ. తను పుట్టిన నేల మీద గౌరవం ఎక్కువే. అలా పెరిగిన పైడిమర్రి ట్రెజరీ శాఖలో పనిచేశాడు. విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం వచ్చింది. చైనా ప్రభుత్వం ఆ దేశ విద్యార్థులకు, యువకులకు దేశభక్తి కలిగించే పాఠాలు పెట్టారు. మన విద్యార్థులకు కూడా అలాంటి పాఠాలు, పాటలు ఉండాలనుకున్నాడు. అందుకే ప్రతిజ్ఞ రాశాడు. పైడిమర్రి రాసిన ఈ ప్రతిజ్ఞ 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాలలో చేర్చింది. ప్రతిరోజు ప్రార్థనలో విద్యార్థులచే చదివించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది. జనగణమన, వందే మాతరం లాగా ప్రతిజ్ఞకు కూడా అంత గుర్తింపు వచ్చింది. పాఠ్య పుస్తకాలు ఉన్నంత కాలం సుబ్బారావు పేరు నిలిచే ఉంటుంది. ట్రెజరీ అధికారిగా పనిచేసిన పైడిమర్రి 1971లో ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత హోమియో వైద్యుడిగా నల్లగొండ పట్టణంలో దవాఖానా నడిపాడు. రోగులకు పైసలు తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. పైడిమర్రికి తెలుగుతో పాటు సంస్కృతం, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీష్, అరబ్బీ భాషలు కూడా వచ్చు. కవిత్వం రాశాడు. కథలు రాశాడు. అరబ్బీలోని కవిత్వాన్ని తెలుగులోకి అనువదించాడు. చాలా తెలివైన వాడుగా గుర్తింపు పొందాడు. 1988 ఆగస్టు 13న చనిపోయాడు. ఇంత గొప్ప మనిషి మన తెలంగాణ వాడు కావడం మనకు ఎంతో గర్వకారణం కదా. ఓకే మిత్రులారా, ఇక్కడితో వీడియో పూర్తయింది. ఇక్కడి వరకు మీరు వీక్షించినందుకు, విన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా, మరొకసారి ఈ వీడియోను మీరు చూసి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పదాలను పలకండి. మళ్ళీ మళ్ళీ అనడం వల్ల, పలకడం వల్ల పదాలు అనేటువంటివి చక్కగా మీకు రావడం జరుగుతుంది. వాక్యాలు కూడా చాలా తేలికగా మీరు చదవగలుగుతారు మిత్రులారా.
కాబట్టి వీడియో వీడియో ఒక్కసారి మళ్ళీ చూడండి. మీరు ఆ వీడియోని కొద్దిగా ఆఫ్ చేసి కూడా మీరు చదవచ్చు. ఇబ్బందిగా ఉన్నటువంటి పదాన్ని మళ్ళీ ప్లే చేసుకొని చూస్తే సరిపోతుంది మిత్రులారా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.